2024 జనవరి నెల 1 నుండి 15 వరకు సింహరాశి ఫలితాలు. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. అయితే ఇందాక కర్కాటక రాశి చెప్పుకున్నాం, ఇప్పుడు సింహరాశి చెప్పుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి సింహరాశి రెండు కూడా విశేషమైనటువంటి రాశులు. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహం ఎవరు? అమ్మవారి యొక్క వాహనం. ఈ సింహరాశికి సింహం, అడవికి మృగరాజు. అయితే సింహాన్ని బట్టి చూసి భయపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, భయపడతారు, భయపడి జాగ్రత్త వహిస్తారు. కాబట్టి ఈ సింహం ఎటువంటిదంటే అమ్మవారి యొక్క వాహనం. అందరినీ కూడా సంరక్షణ చేసేటువంటి మనస్తత్వం ఉంది. సింహం ఎవరికి కూడా అపకారం చేసే మనస్తత్వం లేదు. కాబట్టి ఈ సింహం ఏం చేస్తుంది? ప్రాణం పోతుంది, చచ్చిపోతాను అనుకున్నప్పుడే ఆహారం తింటుంది. అయితే సింహరాశి మాంసాహారం. సింహం మాంసాహారం తింటుంది. తను తినే ఆహారం ఎట్లా ఉంటుంది? బాగా బలిష్టమైనటువంటి మంచి జంతువుని వేటాడుతుంది. తను తినగా ఇంకా కొన్ని గ్రహాలు తినడానికి వీలైనటువంటి జీవరాశిని వేటాడుతుంది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు తింటూ ఉండగా ఎవరన్నా వస్తే దాచిపెట్టుకుంటారు. ఇంకా ఎక్కువ ఉన్నా సరే ఎవరికి పెట్టడానికి ఇష్టపడరు. తను తినాలి, ఇంకా మిగిలింది ఇంకా తినాలి, ఇంకా మన్నాడు తినాలి. చెడిపోతే తీసుకెళ్ళి దెబ్బలో బారవేయాలి. ఎవరికి పెట్టే స్వభావం ఉండదు. ఈ సింహరాశి యొక్క లక్ష్యం ఏంటి? ఈ సింహం యొక్క స్వభావం ఏంటి? తను తింటాం కాదు, పరాయి వాళ్ళు తింటాం కూడా ఇష్టం. తను సుఖంగా ఉండటమే కాదు, పరాయి వాళ్ళు సుఖంగా ఉండటం చాలా ఇష్టం. అయితే నవగ్రహాలు 9 సూర్యుడు, చంద్రుడు ప్రధానమైన గ్రహాలు. సింహరాశికేమో రవి సూర్యుడు అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ సింహరాశిలో కానీ, సింహలగ్నంలో కానీ, కర్కాటక రాశిలో కానీ, కర్కాటక లగ్నంలో కానీ పుట్టాలి అంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ రాశుల్లో పుడతారు. 84 లక్షల జన్మలు మనం ఎత్తాం. అంటే జీవరాశులు 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఈ జీవరాశి 84 లక్షల జన్మలు ఎత్తేటప్పుడు ఎంతో పుణ్యం చేసుకుంటూ వస్తేనే మనిషి జన్మ వస్తుంది. ఈ మనిషి జన్మ మామూలుగా రావడం అంటే మిగతా రాశుల్లో రావటం వేరు, సింహరాశి కర్కాటక రాశిలో రావటం వేరు. ఈ సింహరాశి కర్కాటక రాశిలో పుట్టినట్లయితే మంచి జ్ఞానం కలిగి ఉంటారు, మంచి స్వభావం కలిగి ఉంటారు, మంచి చేసే లక్షణాలు ఉంటాయి, అందరికీ మేలు చేసే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి కష్టాన్నైనా కూడా భరాయించి సుఖాన్ని ఎంత సంతోషంగా అనుభవిస్తారో కష్టాన్ని కూడా కష్టంగా ఆలోచించకుండా బయటపడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రాశులకు ఉన్నాయి. సింహరాశి అటువంటి మంచి రాశి. ముందు సింహరాశి విశేషాలు చెప్పుకుందాం. అయితే ఈ సింహరాశికి ఉన్నటువంటి మంచి ఏమిటి? గురువు, శుక్రుడు ఇద్దరే బాగున్నారు. ఈ గురువు శుక్రుడు వల్ల శుక్రుడికి వివాహం కావటం కానీ, ఇల్లు కట్టుకోవటం కానీ, భార్యాభర్తలు సుఖంగా ఉండటం కానీ, గురువు వల్ల విద్య కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ చేయడానికి బాగా అవకాశం ఉంది. అయితే సుఖం ఉన్న చోట సంపద ఉండదు, సంపద ఉన్న చోట సుఖం ఉండదు. డబ్బులుంటే వల్ల కాజేస్తారని భయం. డబ్బులు లేకపోతే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతారు. అయితే సుఖం ఉన్నది, సంపాదన తక్కువ ఉంది, సంపద తక్కువ. కాబట్టి ఈ సంపద కావాలి అంటే ముందు రాబోయే రోజులు సంగతి ఆలోచించుకోవాలి. బాగుండని గ్రహాలు ఏమిటో చూడాలి. కేతువు, గురువు, కుజుడు, రవి, శని, రాహు ఈ గ్రహాలు బాగాలేవు. అంటే 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాలు ఎట్లా ఉన్నాయి? కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం, బుధుడికి 16,000 జపం చేయించుకొని 17,000 జపం చేయించుకొని పెసలు దానం, కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం, రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం, శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం, రాహుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం. ఇవి చేయాలి. ఇవి చేయటం ఉపశమనం
వ్యాధి నిరోధం 2 రకాలు. వ్యాధి లేకుండా పోవటం, వ్యాధిని నిరోధించడం. ఉపశమనం అంటే బాధ కొంచెం తగ్గటం అన్నమాట. ఈ 6 గ్రహాల వల్ల కొంచెం సమస్యల నుండి కొంచెం శాంతపడతాం, కానీ పూర్తిగా పోదు. పూర్తిగా పోవాలి అంటే ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కానీ అట్లా లేని పక్షంలో 2 అరిచేతులు చూపించి కానీ మీ జాతకం చెప్పించుకోండి, బాగుంటుంది. తర్వాత ఈ రాశి చెప్పాను, కర్కాటక రాశి కానీ సింహరాశి కానీ విశేషమైన జన్మలు ఇవి. కష్టాన్ని కష్టంగా ఆలోచించరు, ఎంత కష్టం ఉంటుందో అంత మంచి చేస్తారు. తను కడుపు నిండా తినే అన్నం ఉంటే ముగ్గురికి పంచుతారు. తను ఒక్కడు తింటే తన ఒక్కడి ప్రాణం నిలబడుతుంది, ముగ్గురు తింటే ముగ్గురు ప్రాణం నిలబడుతుంది. ప్రాణం పోకుండా నిలబెట్టుకుందాం అనేటువంటి మనస్తత్వం కలిగిన జాతకాలు. ఈ సింహరాశి చాలా విశేషమైంది. తనకు లేక పస్తుపడకుండా నేను తినలేదు అని చెప్పేటువంటి మనస్తత్వం ఈ రాశి వాళ్ళకి ఉండదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు కాస్త చాలా బాగాలేదనే చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా, తర్వాత లేకపోతే మీ 2 అరిచేతులు ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం వల్ల కొంత దోషాన్ని చేస్తే వెంటనే పోతుంది, మిగతా గ్రహాలకు అంత తొందరగా పోదు. అదే చెప్పా, కర్మమున పుట్టు చెంతువు, కర్మమున వృద్ధి ముందు, కర్మమే చెడును, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప అని. ఎప్పుడు కూడా మానవుట్ట ఎట్లా ఉంటారంటే, తను చచ్చిపోతానేమో, తను చచ్చిపోతే తన పిల్లలకి లేకుండా పోతుందేమో, తను సుఖపడటం కాదు తన పిల్లలు సుఖపడాలనుకుంటాడు. ఎంతో కష్టపడతాడు, ఎంతో పాపం చేస్తాడు, ఎంతో సంపాదిస్తాడు, ఎక్కువ రోజులు బతుకుతాడనుకుంటాడు. వీడు ఎంతో సంపాదిస్తాడు, వీడు అర్ధాయుష్షు అనారోగ్యంతో తొందరగా చచ్చిపోతాడు. వీడు పుట్టినవాడేమో ఈ సంపాదించిన సంపాదన మొత్తం దురభ్యాసాలతోటి, అలవాట్లతోటి తను చెడిపోయింది కాక ఇంకా కొంతమందికి చెడు అలవాట్లు చేసి వాళ్ళని నాశనం అయిపోయి వీడు నాశనం అయిపోతాడు. అటువంటి జాతకం మాత్రం ఇది కాదు. తనకు కష్టం వచ్చినా, తను తినకపోయినా అవతల వాళ్ళ మేలు కోరుతారు. ఎవరు అవతల వాళ్ళ మేలు కోరుతారో వాళ్ళు మన మేలు కోరుతారు. మనకు ఇప్పుడు కూడా అండదండలుగా వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంత బాగున్న టైం ఉన్నది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా తమ జాతకం చూపించుకోండి, వెంటనే మీకు మేలు జరుగుతుంది. రాబోయేది అష్టమంలోకి శని రాబోతున్నాడు. ఇప్పుడు సప్తమంలో శని ఉన్నాడు. ఈ సప్తమంలో ఉన్న శని అష్టమంలోకి వచ్చే లోపల మీ జాతకంలో ఉన్న దోషాలని కూడా పోగొట్టుకుంటే చాలా మంచిది. తర్వాత గురువు మేషంలో ఉన్నాడు. మే నెల నుంచి కూడా వృషభాన్ని రాబోతున్నాడు. కాబట్టి ముందుగా సంవత్సరం ప్రారంభంలో మీ జాతకాన్ని చూపించుకొని మీ జాతకం యొక్క ఫలితాలు తెలుసుకొని మీరు తగిన శాంతి చేసుకోండి. మీకు వివాహం కావాలన్నా, మీరు విదేశాల్లో ఉండి ఉద్యోగం రాకపోయినా, విదేశాలకు పోవాలంటే రిజెక్ట్ అయ్యి విదేశాలకు పోలేకపోయినా, మీకు చదువుండి ఉద్యోగం రాకపోయినా, వయస్సు వచ్చి వివాహం కాకపోయినా, వివాహమై సంతానం కలగకపోయినా, కాదు వివాహమై ఉండి మానవ జీవితంలో యవ్వనం చాలా విశేషమైంది. యవ్వనంలో భార్యాభర్తలు సుఖ సంతోషంగా ఉండలేకపోయినా మీ దోషాలు ఏవో చూపించుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు సుఖంగా ఉండటానికి తగినటువంటి దోషాలు పోవటానికి మంచి అవకాశం రాబోతున్నది. కాబట్టి మీ జాతకాలు కరెక్ట్గా చూపించుకొని మీ జాతక ఫలితాలను వినండి. మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాల 100కి 100 పాళ్ళు మంచి ఫలితాన్ని ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకు వీసా రిజెక్ట్ అయ్యేటట్లయితే 1, 2 వీసా వచ్చి అక్కడికి వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటే వీసా రిజెక్ట్ అయినా
వీసా రిజెక్ట్ కాక అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగం దాకా ఇబ్బంది పడుతూ ఉన్నా, ఉద్యోగంలో సరైనటువంటి స్థానం లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చేసే ఉద్యోగం చెయ్యాలో మానుకోవాలో అర్థం కాకుండా ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే కాదు, రాహుకేతువుల వల్ల కాదు కాక ఇంత కొన్ని మిగతా గ్రహాల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయితే జరిగిన సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏమిటంటే మనకి ఏది దారి దొరకలేదు అని చెప్పి భయపడి విదేశాల్లో ఉన్నవాళ్ళు తిరిగి పారిపోయి తిరిగి రావటం కానీ, చేసే వృత్తిని మానుకోవటం కానీ చేయవద్దు. మీ గ్రహస్థితులు బాగుండకపోవటానే ఇటువంటి సమస్యలు మీకు వచ్చినాయి. ఈ గ్రహస్థితి ఎందువల్ల మీకు జరిగింది అనేది మీ జాతక రీత్యా చూస్తే కానీ పూర్తిగా వివరం అర్థం కాదు. మీ జాతకం చూపించుకోండి. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశంలో ఉండి ఉద్యోగం రాకపోయినా మీకు తగినటువంటి ఉద్యోగం రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అందులో రాబోయే రోజులు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. కానీ మీకు 1-2 గ్రహాల వల్ల మీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీకు ఏ గ్రహాలు బాగాలేవో అవి చూపించుకుంటే మీ జాతకం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైం ద్వారా, అది కాకపోతే మీ 2 అరిచేతులు సామర్థ్యం ద్వారా మీకు ఏ దోషాలు ఉన్నాయో చూపించుకుంటే ఆ దోషాలు తెలుసుకొని ఆ దోష పరిహారం చేస్తే మీరు విదేశాల్లోనే ఉద్యోగం పొందుతారు. విదేశానికి వెళ్లకుండా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా రిజెక్ట్ కాకుండా మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి మీ జాతకాలు చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది.